బిగ్గెస్ట్ సివిలేషన్ ఎక్స్పో ప్రారంభమైంది. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ ఏవియేషన్ ఎగ్జిబిషన్లో ఎలాంటి విమానాలు వచ్చాయి, విదేశీ విమానాలు దేశీయ విమానాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అట్లాగే ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఏమనుకుంటున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్కి సంబంధించి ఇటు ఫ్లైట్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంట్లో దాదాపు 25 నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, చాపర్స్, ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడ కన్వీన్ చేస్తున్నాయి. మొదటి 2 రోజులు బిజినెస్ విజిటర్స్ అందరూ కూడా వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంది, ఇక్కడ ప్లేన్స్ ఎట్లా ఉన్నాయని అన్నీ తెలుసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది పైలట్స్ అట్లాగే ఎయిర్ క్రూకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉంది ఈసారి వింగ్స్ ఇండియా 24? ఈసారి ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ బెటర్ దెన్ ద లాస్ట్ టైమ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ a pilot. I've been flying for last 2 years. Yeah. And ఎట్లా ఉంది ఏమేమి చూసారు ఈ రోజు? We saw everything. So there's the exhibition over there. You can see the exhibition ka area and you have all the commercial jets here. You have the private aircrafts over there and then you can also see the aerobatics team performing in the skies. So yeah, it's an amazing experience. I would suggest everybody come here and visit once. You know, it's once in 4 years ka. Every 2 years కి ఒకసారి అవుతుంది ఇక్కడ వరకు. చాలా మంది ఇంటర్నేషనల్ పైలట్స్ కూడా వస్తారు. వాళ్ళ నుంచి మీరేం నేర్చుకున్నారు యాజ్ ఏ తెలుగు గాయ్ అండ్ ఇండియన్ పైలట్ కదా? Like see, there's always a learning experience. మనం అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. And as pilots, it's like a very, like it's a family. So we always learn something or the other thing and it's a great experience to be honest. ఇక్కడ కమర్షియల్ ప్లేన్స్ ఉన్నాయి, కార్గో లాంటివి, చాపర్స్ కూడా ఉన్నాయి కదా, వాటిలో వీటికి డిఫరెన్స్ ఎలా అనిపించింది? కార్గో అంటే యునో మెయిల్ అవి తీసుకెళ్తారు. సో కమర్షియల్ వీ ట్రావెల్ యాజ్ ప్యాసింజర్స్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూటిలిటీ. యా మ్యామ్, జస్ట్ యూ టెల్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Okay ma'am, it was an amazing experience for me. I'm the first time comer here, so my friend he initiated the call, so we should come here and visit. It's an amazing experience. I had no idea, so we have got so many aircrafts here. We visited the aircraft, we got to know various things about it. So it's amazing experience. I would recommend people to come here and visit the place and enjoy the scenario. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ వైడ్ రేంజ్ ఇంజన్స్, దాని రెక్కలు కావచ్చు మనం గమనిస్తే విదేశీ విమానాలు ఎలా ఉంటాయో కంప్లీట్గా మన ఇండియన్ ఫస్ట్ టైం ఎయిర్బస్ A350 మోడల్ ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ కాబోతుంది. ఆ ఫ్లైట్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. లోపలికి వెళ్ళి దీని ఇంటీరియర్ ఎట్లా ఉంది, సీటింగ్ కెపాసిటీ, పూర్తి డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్లో బిగ్గెస్ట్ ఫ్లైట్స్లో మనం చూడొచ్చు ఎయిర్ ఇండియాకి సంబంధించిన A350. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లైట్ ఇన్ ఏవియేషన్ షో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చి ఈ ఫ్లైట్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మనం ఎయిర్ బస్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఒక బిజినెస్ క్లాస్కి సంబంధించిన లుక్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా ఎవరైతే విమానయాన ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకు చూస్తే అర్థమవుతుంది. క్లాసీ లుక్ తోటే ఎంట్రన్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే విధంగా ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. ఇదంతా మనం చూడొచ్చు. ఎంట్రన్స్లో మనకు బిజినెస్ క్లాస్కి సంబంధించిన క్యాబిన్ క్రూ అంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం అంతా కూడా బిజినెస్ క్లాస్, బిజినెస్, ప్రీమియం, ఎకానమీ 3 కేటగిరీలో సీటింగ్ అంతా ఇచ్చారు. దాదాపు 400 to 500 ప్యాసింజర్స్ అకామిడేట్ చేసేలాగా ఈ ఎయిర్ బస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఎయిర్ బస్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం మన ఇండియాలో దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. జనవరి 22 తర్వాత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఈ ఫ్లైట్ని తిప్పనున్నారు. దీంతో పాటు విదేశాలకు లండన్, US, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు ఇండియా నుంచి ఆపరేషన్స్ అయితే నడవనున్నాయి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఫ్లైట్. ఫస్ట్ మనం చూసిందంతా కూడా బిజినెస్ క్లాస్, తర్వాత ప్రీమియం, తర్వాత ఎకానమీ. దాదాపు 400 పైగా సీటింగ్ కెపాసిటీ ఉంది. ప్రతి సీటుకి బ్యాక్ సైడ్ మనకి ఎంటర్టైన్మెంట్ పోర్షన్ అంతా కూడా వెళ్ళేయడం జరిగింది. డిస్ప్లేస్ అట్లాగే అన్ని లాంగ్వేజెస్లో
ఇండియాలో డొమెస్టిక్ ట్రావెలర్స్ ఎవరైతే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళందరికీ ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగా ఇంగ్లీష్, హిందీ, ఫ్రాన్స్ అట్లాగే వివిధ అరబ్ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజెస్ అన్నీ కూడా దీంట్లో మనం చూడొచ్చు. కొరియన్ అట్లాగే ఇంగ్లీష్ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే టైం డ్యూరేషన్ బట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేసుకునేలాగా ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ప్రతి సీట్కి బ్యాక్ సైడ్ అంటే అపోజిట్ ప్యాసింజర్ కూర్చొని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అట్లాగే ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న ప్రతి ఒక్కటి కూడా నావిగేషన్ చూసుకునేలాగా వీటిలో ఇచ్చారు. ఇదంతా కూడా ఎకానమీకి సంబంధించింది. దాదాపు 260కి పైగా ఈ సీటింగ్ కెపాసిటీ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ తోటి అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువగా ఉండే ఇట్లాంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఎయిర్ బస్ అయితే మనకు హైదరాబాద్ వింగ్స్ ఇండియా ఏవియేషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని ఆపరేషన్స్ జనవరి 22 తర్వాత నుంచి అందుబాటులోకి రానున్నట్టు ఇప్పటికే అధికారులు చెప్పారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్లో మనం చూడొచ్చు. స్పెషల్ అట్రాక్షన్ అంటే బోయింగ్ కంపెనీకి చెందిన 777X ఫ్లైట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫ్లైట్. ఫస్ట్ టైం ఇండియాలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇది చాలా అతిపెద్ద ఆకర్షణీయమైన బోయింగ్ విమానం. ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ ఫ్లైట్గా దీన్ని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. దీన్ని మన హైదరాబాద్ ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మన హైదరాబాద్లో ఇంత బిగ్ ఫ్లైట్స్ వచ్చినాయి, డిఫరెంట్ విమానాలు ఉన్నాయి. మనం మామూలుగా అయితే ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాం, కానీ ఇక్కడికి వస్తే అన్ని రకాలు చూడొచ్చు. ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంది. ఎందుకంటే ఈ బోయింగ్ 777 అనేది వరల్డ్లోనే చాలా పెద్దదని విన్నాను. మెయిన్లీ ఇది చూడటానికే వచ్చాను, కానీ చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళాలని ఉంది. కానీ వాళ్ళని కూడా అక్కడ ఈ అమెరికన్స్ వాళ్ళు వచ్చారు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళని కూడా చక్కగా చూసారు. వాళ్ళు కూడా రిసీవింగ్ చాలా బాగుంది. ఎస్ చూడొచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా డిఫరెంట్ విమానాలన్నీ చూడడం చాలా హ్యాపీగా ఉందని చెప్తారు. From Dibrugarh Airport, I work in the airport in the commercial line under Air India in AISL. So coming here was a very great experience. From yesterday only, it was like thrilling to watch the every aircraft like Boeing from the international 777X and Air India A351, the first Airbus A350 of the India and the world. Yeah, and many other flights are there which we are getting to experience from inside and watch what the pilots have to say and what about the aircraft. So it was a very nice experience for me. And it's really cool and wondrous to see. It's the Boeing's latest flight, and I'm really very thankful for this opportunity to see all the aircrafts, to see the different flights in aircrafts. There are different types of flights and I'm gaining a lot of knowledge also, and it's really safe and clean and hygiene also. మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో లాస్ట్ టైం కంటే సరే ఎక్కువ ఫ్లైట్స్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? 2024 అనేది ఏదైతే ఈవెంట్ ఉంటుందో ఇది ఒక వరల్డ్ వైడ్ ఈవెంట్. సో ప్రపంచ దేశాల నుంచి మన ఇనాగ్రేషన్లో చూస్తే సౌదీ అరేబియా అయితేనేమి, తర్వాత మిగతా కంబోడియా ఇలాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి కూడా చాలామంది మినిస్టర్స్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఇనాగ్రేషన్లో కూడా చాలా గొప్ప డీల్స్ అనేవి చేసుకోవడం జరిగింది, ఆకాశ ఎయిర్లైన్ కానీ ఇలాంటివన్నీ. సో అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా మనము ఏరోప్లేన్కి ఇంత దగ్గరగా ప్యాసింజర్స్ని ఎప్పుడు కూడా మనం అలౌ చేయము. సో ఇది ఒక గొప్ప అవకాశము, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏవియేషన్ ఎంతూజియాస్ట్ ఎవరికైనా కానీ ఇది ఒక మంచి అవకాశము. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఈ ఎయిర్ షో 2000 వింగ్స్ ఇండియా 2024 అనేది ఇలా చిన్న నుంచి పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి, స్మాల్ టు బిగ్. ఇలా అంటే మామూలుగా ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లలో అంటే చూసుకొని వెళ్ళిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చి ప్యాసింజర్స్కు నాట్ అలౌడ్. యాజ్ ఎ రైల్వే స్టేషన్లలో మనం ప్లేన్ తీసుకొని వచ్చి పిల్లలకు చూపించి ట్రైన్ ఎక్కించడం అట్లా కాదు కదా. యూ హ్యావ్ టు టేక్ ద టికెట్, ఓన్లీ కమ్ అవుట్ టు సీ దమ్. దిస్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్ టు కమ్ అండ్ సీ ద విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేన్ టు స్మాలెస్ట్. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా అనిపించింది? 4 days ఎగ్జిబిషన్ కదా,
దీంట్లో డిఫరెంట్ ఫ్లైట్స్ వచ్చినాయి అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసిన స్టంట్స్ చాలా మంది అట్రాక్ట్ చేసినాయి. ఎలా అనిపించింది, మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు? మేము ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ట్రైనర్స్. లైక్ లాస్ట్ టైం 2022 వింగ్స్ ఇండియా వింగ్స్ అంటే ఈసారి చాలా కొత్త ఫ్లైట్స్ వచ్చినాయి. పెద్ద లైక్ 777 కానీ 737 కానీ చార్టర్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ కూడా వచ్చినాయి. ఏరోబాటిక్స్ అన్నిటి చాలా బాగా జరిగినాయి. పుస్తకాల్లో చదువుకునే డైరెక్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం ఎట్లా అనిపించింది డిఫరెన్స్? Even after we study related to this background of education, it was really a good experience watching all of these aircraft fleets over one destination. Even there are such different stalls provided for different types of aircrafts to visit and to see how vast the aircraft industry is going to grow up in future. Okay, it was really a great experience over here. గవర్నమెంట్ సంబంధించిన ఫ్లైట్ కూడా ఉంది, మనం చూడొచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఫ్లైట్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు కెప్టెన్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ आप बोलिए ये फ्लाइट का इम्पोर्टेंस क्या है? We are the pilots in the cockpit. This aircraft belongs to the Airport Authority of India and the type is, it's the latest 360 aircraft which we recently purchased. Now this aircraft is used for, it's from the US, the Textron, and now this aircraft is not for the passenger use. We use it for the calibration of the navaids and calibration of the navaids and of all the airports in India, you know. And we need to calibrate those equipments, which is the mandatory requirement. The ILS we need to the calibrate after every 6 months, and the VOR is after every 2 years. These are the people who sits at the back. They give us the flight profiles. We need to follow them in the cockpit. We need to calibrate all these ground equipments so that we need to maintain the tolerance within the limits. That is a mandatory requirement, and by doing this, we keep all the navaids and everything safe in air. That is the main purpose. Can you tell about how many seating capacity and what is the exact model of this This aircraft? exact model is, the type is Bravo 300 and the variant is Super King Air 360. It's a US made and its seating capacity, the normal configuration is 9+2. But we have changed the configuration because of the computer and the equipments at the back. Now it's 9+, it's 7 passengers, and the rest it is fitted with the calibration equipment. Yes, sir, you can speak about. Actually, this is a calibration aircraft. Normally, we carry out all the calibration of different airport CNS facility like ILS, VOR, and PAPI, like that. So, whenever is any requirement is there, we are going and we are doing the calibration there. ప్రస్తుతం మనం వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ ప్రైవేట్ జెట్స్ ఏరోప్లేన్తో పాటు మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్లో ఉన్నాము. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ అథారిటీకి అధికారులు ట్రావెల్ చేసేందుకు దీన్ని డిజైన్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ తోటి కంప్లీట్గా సీటింగ్ కెపాసిటీ కావచ్చు, కంప్లీట్ ఫాస్ట్గా ట్రావెల్ చేసేందుకు అధికారుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, దాదాపు 8 people ఒకేసారి ట్రావెల్ చేసేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అట్లాగే దాదాపు 4 గంటల పాటు దీన్ని ఏకకాలంగా దీన్ని వినియోగించవచ్చు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది వింగ్స్ ఇండియాలో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎందుకంటే విదేశీ కంపెనీల ఫ్లైట్స్తో పాటు మన ఇండియన్ ఫ్లైట్స్, అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు దేశంలోని వివిధ నగరాలకు రెగ్యులర్గా ఎయిర్పోర్ట్లను చెక్ చేయడానికి కావచ్చు, సేఫ్టీ సెక్యూరిటీ గురించి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఉండేందుకు ఇట్లాంటి లేటెస్ట్ మోడల్ చాపర్స్ అయితే హైదరాబాద్లో కనువిందు చేస్తున్నాయి. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా హెలికాప్టర్స్. ఇప్పటివరకు మనం ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే కమర్షియల్ ఫ్లైట్ చూసాం. ఇవన్నీ కూడా ప్రైవేట్ హెలికాప్టర్స్. ఇటు గవర్నమెంట్ అధికారులు ఉపయోగిస్తుంటారు, అట్లాగే వివిధ దేశాలకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇటు గవర్నమెంట్ పీపులే కాదు, ప్రైవేట్ జెట్స్ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్ ఒక మంచి అవగాహన కల్పిస్తోంది. దాదాపు 1500 మంది పబ్లిక్ వివిధ దేశాల నుండి వచ్చి విజిటర్స్ దీన్ని
ఈ 2 రోజుల పాటు బిజినెస్ మీటింగ్స్లో పాల్గొని ఇక్కడ వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. మనం చూస్తున్న ఇవన్నీ కూడా చిన్న ఫ్లైట్స్. ఇవి దాదాపు ఇటు పైలట్స్ 2 కూర్చునేలాగా ఉంటుంది, అట్లాగే బ్యాక్ సైడ్ ఒక 3 నుంచి 4 ట్రావెల్ చేసే విధంగా ఈ హెలికాప్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిప్సాకి సంబంధించిన ఈ ఎయిర్క్రాఫ్ట్ అయితే అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన విమానాల గురించి తెలుసుకుంటున్నారు. చూశారు కదా, వింగ్స్ ఇండియా 2024లో దాదాపు 25 వెరైటీస్ విమానాలు, కమర్షియల్, కార్గో ఫ్లైట్స్, అట్లాగే ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విమానాలన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సారంగ్ టీం చేసే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది వింగ్స్ ఇండియా ఏవియేషన్లోని విమానాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్.